వాళ్ళందరినీ కలిసి ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీలో మాకు పెద్ద బంగ్లా ఇచ్చిండ్రు ముఖ్యమంత్రికి. ఢిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చిండ్రు? ఢిల్లీలో వచ్చి 4 రోజులు ఉండి, నెలకు 4 రోజులు ఢిల్లీలో ఉండి అన్ని శాఖల అనుమతులు తీసుకొని పోవడానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి బంగ్లా ఇచ్చిండ్రు. దాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకొని దావతులు చేసుకోనికి ఇయ్యలే. దాన్ని సద్వినియోగం చేస్తున్నా. ఈరోజు కేంద్రం నుంచి నేను తీసుకొచ్చిన అనుమతులు మీరు లిస్టు తీసుకోండి. ఎప్పుడైనా అసెంబ్లీలో లిస్ట్ అంతా పెడతా నేను. గతంలో పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద 1 lakh crores ఆల్మోస్ట్ ఖర్చు పెట్టి దాంట్లో ఒక 70,000 కోట్లు మీరందరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మీతో పంచుకుంటున్నా. 12 years టైంకి 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అప్పులు తీసుకొచ్చి, అసలు ఎవరైనా మన సొంత వ్యాపారం అయితే 11.5% ఎట్ ద రేట్ ఆఫ్ 11.5% పర్ యానం మనం అప్పులు తెస్తామా? 12 సంవత్సరాల పరిమితికి లోబడి 3 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 9 ఏళ్ళల్లో నేను వచ్చిన 20 నెలల్లో 29,000 కోట్లు నేను అప్పు కట్టిన కాళేశ్వరానికి. కాళేశ్వరంలో ఒక్క రూపాయి నేను ఖర్చు పెడితే నాకు 42 పైసలు రిటర్న్ వస్తుంది. బీసీ రేషియో, కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే ఒక్క రూపాయి నేను విద్యుత్కు ఇతర ప్రాజెక్ట్ కాస్ట్కి క్యాపెక్స్ మీద నేను కట్టే ఇంట్రెస్ట్ లెక్కేస్తే ఒక్క రూపాయి నేను పెట్టుబడి పెడితే నాకు 42 పైసలు వస్తుంది. నేను 50 సార్లు పోయి మోడీ గారిని కలిసిన ప్రతిసారి నాకు డెట్ రీస్ట్రక్చర్ కావాలి, నువ్వు దివాలా తీసినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, ఎన్సీఎల్టీ పోయినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, నేను ఆన్ టైం కడతా అంటే నాకు డెట్ రీస్ట్రక్చర్ ఎందుకు అని ప్రధానమంత్రి గారితో 10 సార్లు మాట్లాడి మొన్న 26,000 కోట్ల రూపాయలని 35 సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయించి 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు నేను ఢిల్లీ నుంచి సాధించి వచ్చిన. దిస్ ఈజ్ వాట్ మై కేపబిలిటీ. That is their capability at the cost of 11.5% interest and 12 years moratorium. Whereas I have requested Prime Minister of India, I have taken permission, they have instructed to financial institutions, 26,000 crores first phase lo 35 years కోసము 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు తగ్గించి ఇచ్చారు. నాకు ఎంత ఆర్థిక వెసులుబాటు వచ్చింది? ఇది నా ఇంటికేం రాదే, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం. అట్లా 2 లక్షల కోట్ల గురించి నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని. 35-40 సంవత్సరాల పీరియడ్కు 7.5%కు తగ్గించండి. నాకు ఇది లయబిలిటీ అయిపోయింది, ఈ లయబిలిటీ నేను మొయ్యలేను, ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు అన్యాయం చేస్తే కుదరదు అండ్ డెట్ రీస్ట్రక్చర్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. మీరు వ్యాపారంలో మీ బ్యాంకు లోన్లు, మిత్తిలు, మీ అప్పులు మీ నెత్తి మీద ఉంటే మీరు వ్యాపారంలో రాణించగలరా? మరి రాష్ట్రాన్ని వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్ చేయాలంటే నాకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది కదా. Subscribe us and press the bell icon for more interesting updates.